తిప్పతీగ ఇది అందరికీ తెలుసు. కొంచెం లావుగా ఉన్న తిప్పతీగ తీసుకుని ఆదివారం నాడు తీసి ఉంచుకోండి ఇంట్లో. ఒక తడిగుడ్డలో కట్టండి. దాని ఫ్రెష్నెస్ ఎప్పుడూ ఉంటుంది. తిప్పతీగ అనేది ఎండిన తర్వాత వాడితే దాని ఫలితం తగ్గుతుందండి. పచ్చి మూలికలుగా వాడుకునే మూలికల్లో తిప్పతీగ మొట్టమొదటి ఉంటుంది. దానిపైన బ్రౌన్ కలర్ వచ్చి దళసరైంది తీసుకోండి, మరీ లేద్ద తీసుకోవద్దు. గట్టిగా పట్టుకుని లాగితే పై తోలు ఊడొచ్చేస్తుంది. లోపల తెల్లగా ఉంటుంది ఆ తోలు లోపల, పైన ఏమో బ్రౌన్ కలర్లో ఉంటుంది. లోపల తిప్పతీగ మట్టికి చాలా గ్రీన్గా ఉంటుందన్నమాట. ఉండి మీరు తిప్పతీగను గుర్తించడం ఎలా అంటే దాన్ని కట్ చేస్తే దాని లోపలికి చూస్తే మన అశోక చక్రం ఎలా ఉంటుంది అలా ఉంటుంది, ఒక చక్రం లాగా. మీరు గుర్తించడానికి కూడా ఒక చిన్న టిప్ మీకు చెప్తున్నాను. ఒక అరంగుళం నుంచి అంగుళం ముక్కలు, ఒక 6 ముక్కల నుంచి 10 ముక్కలు మీ శరీర బరువును బట్టి మీకున్న ప్రాబ్లంను బట్టి చూసుకోండి. ఒక చిన్నగా ఒక దెబ్బ వేసి దాన్ని నీళ్ళల్లో వేసి ఒక గ్లాసు నీళ్ళలో వదిలేయండి. సాయంత్రం పడుకునేటప్పుడు అలా చేసుకుని ఉదయం లేవగానే బాగా కలిపేసి వడపోసేయండి. ఆ పుల్లల గొంతులోకి వెళ్ళకుండా ఆ నీళ్లు తాగండి. తాగి చక్కగా వాకింగ్ చేయండి కాసేపు. మోకాళ్ళ నొప్పులు, వయసు పెరిగిపోయి అన్నీ ఉన్నవాళ్ళు వాకింగ్ చేయకపోతే తగ్గదేమో అని అనుకోవద్దు. చాలా చక్కగా పనిచేస్తుంది. హృద్రోగాలు ఒకటే కాదు, కిడ్నీ మీద, లివర్ మీద, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, మనకి కామెర్లు అంటాం కదా, ఆ కామెర్లు కూడా చాలా బాగా పనిచేసి చక్కని రిలీఫ్ వస్తుంది. మీకు జ్వరాలు తగ్గుతాయి. ఎన్నో రకాలుగా ఈ తిప్పతీగ అనేది పనిచేస్తుంది. గుండె వ్యాధుల మీద చాలా బాగా పనిచేస్తుంది. మీకు బీపీ నుంచి ఉపశమనం వస్తుంది, కొలెస్ట్రాల్ నుంచి ఉపశమనం వస్తుంది, హార్ట్ బీటు నార్మల్ అయ్యి చాలా బాగా ఉంటుంది. ఎన్నో రకాలుగా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. బెస్ట్ డీటాక్స్, ఎందుకంటే బాడీలో ఉన్న విషాలను తీయటంలో కూడా చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుందండి.